చంద్రబాబు గారు అంటేనే వైట్ పేపర్ రాజకీయం. ఆయన వచ్చారంటేనే ముందు శ్వేతపత్రాలతోనే మొత్తం పరిపాలన అంతా మొదలవుతుంది. సగం పుణ్యకాలం ఆటలతో అయిపోయిన తర్వాత మిగిలిన పాలన నడుస్తుందేమో అన్నట్టుగా ఉంటుంది. ఒక్కొక్క శాఖకు సంబంధించి మొన్న మధ్య పోలవరం, తర్వాత అమరావతి, విద్యుత్ శాఖ, ఇలా వరుసగా 4 శ్వేతపత్రాలు. అయితే ప్రజలకు ఒరిగేది ఏంటి దీనివల్ల? శ్వేతపత్రం వల్ల మరొకసారి ఇదే చర్చకొస్తుంది. విద్యుత్ శాఖ పేరుతో గతంలో జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, వేల కోట్ల రూపాయలు అప్పు చేశాడు, ఆ అప్పులు తిప్పలు ఇప్పుడు ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయని లేదు. అప్పట్లోనే గతంలో 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడే 80,000 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి. ఆ బకాయిలు అలా ఉండడం తర్వాత వాటిని కంటిన్యూ చేయాల్సి వచ్చింది, అప్పులు చేయాల్సి వచ్చింది అనేది వైసీపీ చెబుతున్న వెర్షన్. ఇంతకీ దీనివల్ల ఛార్జీలు పెరుగుతాయా, తగ్గుతాయా, ఆ బాధుడు మళ్ళీ కొనసాగుతుందనే సంకేతం ఎలా చూడాలి? ఓవరాల్గా ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, విద్యుత్ శాఖ అంటే ఇప్పుడు పోలవరం, అమరావతి అంటే సామాన్య మానవులు పెద్దగా పట్టించుకోరు. విద్యుత్ అంటే ప్రతి చిన్నింట్లో కూడా ఈరోజు ఏసీ కూలర్ లేని ఇల్లు కూడా లేకుండా పోయింది. ఖచ్చితంగా దీని మీద ఒక చర్చ అయితే నడుస్తుంది. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్రజలకి ఏంటి పాలన మారింది, మాకు ఈ బాధుడు తగ్గుద్దా, ఛార్జీలు ఏమన్నా తగ్గుతాయా, మొన్నటి వరకు వేసిన కొన్ని ఛార్జీలు ఉన్నాయి, ట్రూ అప్ ఛార్జీలు అయ్యి అని, అలాంటివి ఏమన్నా తగ్గుతాయి? ఈ శ్వేతపత్రం ద్వారా ఆయన చెప్పాలనుకున్నది ఏంటి, చెప్పిందేంటి? అంటే వ్యవస్థలన్నింటినీ జగన్ నాశనం చేశాడు అన్నటువంటి ఆయన చెప్పాలనుకున్నాను. అది ప్రతి శ్వేతపత్రంలో చెప్తున్నది. ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ 2004 నుంచి 14 దాకా అయిపోయాక 14 అప్పుడు కూడా ఇట్లాగే వరుసగా శ్వేతపత్రాలు ఒక 3 నెలల పాటు రిలీజ్ చేశారు. అప్పుడు కాంగ్రెస్ అంతా నాశనం చేసేసింది, మళ్ళీ నేను బాగు చేస్తున్నాను అన్నారు. అయినా ప్రజలు అవన్నీ గతం తెలిసిన తర్వాతనే కదా ఓట్లేసేది. ఇప్పుడు ప్రాక్టికల్గా ఈ విద్యుత్ శాఖను నాశనం చేస్తున్నారన్నది ఇవాళ అధికారంలోకి వచ్చాక చెప్పడం ఏంటి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే మాట్లాడారు కదా. అవన్నీ మాటలు విన్నాకనే కదా. కాకపోతే ఇప్పుడు ఇదిగో ఫిగర్స్ అప్పుడు కూడా చూపించారు. అదే సందర్భంలో అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి చూపించాడు చంద్రబాబు టైంలో ఎట్లా నాశనం చేశాడు. ఇక్కడ పదజాలంలో నాశనం అని ఉంటుంది, ప్రాక్టికల్ విషయాలు ఎవరూ చెప్పరు. కానీ ఇద్దరు చేసేది నాశనమేనా? నాశనం అనకూడదు, అంటే వాళ్ళు చెప్పి వాస్తవాలు అన్నటువంటి దాన్ని జనానికి చెప్పడాన్ని అంగీకరించలేక దాన్ని ఎదుటి వాళ్ళ నాశనం పేరు మీద తీసుకెళ్తారు. అసలు పాయింట్ ఏంటంటే మనకి ఉచిత విద్యుత్ అనేటువంటిది ప్రభుత్వాల యొక్క విధాన నిర్ణయం. ఎవరికి ఇస్తారు ఇది? రైతులకి. అలాగే ఎస్సీ ఎస్టీలలో 200 యూనిట్లు 100 యూనిట్ల లోపు కాలేటటువంటి వాళ్ళకి ఇవ్వాలి అన్నటువంటి. ఎంతమంది ఉంటారు? అది దగ్గరగా ఓ 10-15 వేల కోట్లు అవుతుంది ఏడాదికి. అంటే ఓన్లీ సబ్సిడీ వరకు 200 యూనిట్లు వాళ్ళకి ఫ్రీ ఇవ్వడం. రైతులు 9 గంటలైనా మొత్తం 24 గంటలు ఉచిత 24 గంటలు ఉచిత విద్యుత్ అంటారు. 9 గంటల టైంలో వాడుకోవడం అంతే. టోటల్గా పొద్దు నుంచి రాత్రి దాకా ఉంటుంది అది. దాని మీద ఉచిత విద్యుత్తు డబ్బులు ఎవరివ్వాలి? ప్రభుత్వం తన దగ్గరకు వచ్చిన సంపాదనలో నుంచి ఇవ్వాలి. అవును, అంతే కదా. కానీ చేస్తారు అది? ఏ ప్రభుత్వమైనా చెయ్యరు. అట్లాగే ఇండస్ట్రీస్కి కొన్ని ప్యాకేజీలు ఇస్తారు, కొన్ని ఇండస్ట్రీస్కి తక్కువ రేటుకని ఇస్తారు. ఇక్కడ కరెంటు ప్రొడక్షన్లో వేరియేషన్ ఉంటుంది. ఒకళ్ళ దగ్గర 2.5 రూపాయలకి వస్తుంది, ఒకళ్ళ దగ్గర 7 రూపాయలకి వస్తుంది, ఒకళ్ళ దగ్గర 9 రూపాయలకి వస్తుంది. ఇందులో ఇప్పుడు 20 రూపాయలు కూడా పడుతుంది. ఇక్కడ సమస్య ఏంటయ్యా అంటే రాజకీయాలు కాదు, ఆర్థిక స్వార్థాలు ఉంటాయి. దీన్ని ఒప్పుకోరు. మనకి పైన కనిపించే రూపమే కనబడుతుంది, దాని వెనకాల ఉన్నటువంటి అసలు అంశాలు దాచేస్తుంటారు అందరూ కూడా. అసలు పాయింట్ ఏంటంటే ప్రభుత్వాలు చాలా రోజుల నుండి పూర్తిగా ప్రైవేట్ సెక్టార్ మీద డిపెండ్ అవుతూ ప్రభుత్వ సెక్టార్ని కూడా నాశనం చేసుకుంటుంది. అయితే ప్రభుత్వ సెక్టార్లో బొగ్గు ఆధారిత కరెంటుని తగ్గించాలి. ఎందుకని? బొగ్గు రేటు పెరిగిపోయింది. బొగ్గు రేటు పెరిగితే బొగ్గు ఆధారిత కరెంట్ రేటు పెరుగుతుంది కదా. ఇదివరకటి రోజుల్లో బొగ్గు ఆధారిత కరెంట్ 7 రూపాయలకు వచ్చే టైంలో మన నీళ్ల ఆధారితంగా వచ్చేటటువంటి హైడల్ ప్రాజెక్ట్స్కి వచ్చేటప్పటికి 2.5-3 రూపాయలకి వచ్చేది. ఇప్పుడు సోలార్ పవర్ అదే రేంజ్లో వస్తుంది, 1.5-2 రూపాయలకే వస్తుంది. ఎంతసేపటికి మన కాన్సన్ట్రేషన్ అంతా తీసుకువెళ్ళి ఈ బొగ్గు ఆధారిత విద్యుత్ వ్యవస్థలని కొత్తగా పెట్టుకోవడం, లేదా ప్రైవేట్ కంపెనీలు ఏ సెక్టార్ అయితే లాభం వస్తుందో అవేమో ప్రైవేట్ సెక్టార్కి అప్పచెప్తున్నారు, ఏవైతే భారాలు పడుతున్నాయో అవేమో గవర్నమెంట్ సెక్టార్లో పెడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి బొగ్గు ఆధారిత కరెంట్ కంపెనీల ద్వారా అవి లేకుండా కష్టం. ఎందుకంటే ఇంకా పూర్తిగా విండు, సోలారు, తర్వాత ఈ హైడలు ఇవి వర్కౌట్ కావు. కాబట్టి బొగ్గు ఆధారిత కరెంట్ కూడా ఉండాలి, కానీ గ్యాస్ ఆధారిత పవరు,
ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి. ఉమ్, వాటిట్లో ఎదురయ్యే సమస్య ఏంటంటే ప్రభుత్వాలు వాటిని ఆడే ఇండస్ట్రియలిస్టే నానా సంఖ నాకి ఉమ్, పర్మిషన్లు తెచ్చుకుని అంతా అయ్యాక తీసుకుంటామో తీసుకోరో చెప్పరు వీళ్ళు. ఉమ్, ఇది ఒక సమస్య వాళ్ళకి. అవును ఇక్కడ ఇది తీసుకుంటామంటారు, ఇది ఒక సమస్య. అవును అంటే ఇక్కడ దీంట్లో రాజకీయాలు ముడిపడి ఉంటాయి. మనోడిదైతే తీసుకుందాం, వాడిదైతే వదిలిపెడదాం, ఉమ్, ఇట్లాంటి. ఉమ్, నిజంగా ప్రొడక్షన్ అంతా యూజ్ చేస్తే అవును. కరెక్ట్గానే ఉంటుంది. ఉమ్, అయితే వాటిట్లో ఈ వేరియేషన్ వల్ల ఉమ్, కాస్ట్ ఆఫ్ పవర్ పెరిగిపోతుంది. ఉమ్, ఇది ఎవరి మీద వేయాలి? ఉమ్, జనం మీదనే వేయాలి. ఉమ్, ఇటు ఉచితం, ఇటు ఈ భారం, ఉమ్, ఈ రెండూ కలిపితే పాలనా వైఫల్యం అనం నేను. ఉమ్. పాలనకి అసాధ్యమైనటువంటి పని. చంద్రబాబు గారు చెప్పినట్టు VTPS ఆలస్యం చేయడం వల్ల, లేదంటే కృష్ణపట్నం ఆలస్యం చేయడం వల్ల 55 నెలలు అది, 44 నెలలు ఇది, దాదాపుగా ఎంత 1,29,000 కోట్లు ఎంతో నష్టం, 1,29,503 కోట్లు ఎంతో నష్టం. అసలు ఎందుకు దాని వెనక ఏం జరిగింది రాజకీయం అనుకోవాలి? కరోనా కనపడుతుంది కదా. ఉమ్, కరోనా టైంలో ఏమైనా కన్స్ట్రక్షన్ చేయగలిగారు ఎవడన్నా? ఉమ్, 2 ఏళ్ళు కరోనా కదా. అవును కరోనా టైంలో ఎట్లా కడతారు? పోలవరానికి కూడా సమస్య అదే కదా వచ్చింది, అవును కరోనానే కదా. ఉమ్, ఆ టైంలో ఎట్లా కడతారు? అంటే ఒక 2 ఏళ్ళు, ఒక 24 నెలలు అక్కడే పోయింది. అంతే కదా. అదే కదా ఇప్పుడు ఆయన చెప్పేటటువంటిది. 2 ఏళ్ళు లాస్ అయిందంటే ఎస్, ఉమ్, 2 ఏళ్ళు లాస్ అయింది కరెక్టే. ఉమ్, ఎందుకని చేయలేదు కదా అవును. అప్పుడు. అవును. మరి దాన్ని ఎవరు ఏం చేయగలుగుతారు? ఉమ్, ఉమ్, దాన్ని ఎవరిని చెప్పించాలి? ఉమ్, ప్రకృతిని చెప్పించాలా, లేకపోతే ఆ, ఏది లోకాన్ని చెప్పించాలా? అంటే జగన్ హయాంలో జరిగింది కాబట్టి జగన్ తప్పు, అంతే. జగన్ వల్ల ఆలస్యం జరిగింది. అంత మించి ఏం లేదు. సోలార్ ఆధారిత విద్యుత్ పవన్ తీసుకొస్తున్నారు. దానికి సంబంధించి కూడా కడప దగ్గర అనుకుంటే ఏదో అప్పట్లో ప్లాంట్ ఓపెన్ చేయండి. కానీ ఈ ప్రయత్నం అయితే జరిగింది, అది అంతటితో ఆగిపోయిందా? తర్వాత ఏం లేదు, నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సోలారు, విండ్ బేస్డ్ పవర్, ఉమ్, హైడల్ అవును, పవర్, wind ఇవన్నీ based కూడా భారీ ఎత్తున ఉమ్, ఆరంభించారు. అవును సమస్య ఏంటంటే ఇక్కడ ఇవన్నీ లైన్లోకి, ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో అనుకున్నటువంటి జగన్ టైంలోకి కొన్ని లైన్లోకి రావాలి. అవును. జగన్ టైంలో అనుకున్నటువంటి బాబు గారి టైంలో లైన్లోకి వస్తాయి. బాబు గారు కంటిన్యూ చేయాలి. చెయ్యాలి. ఉమ్, అవి చేస్తారా చెయ్యరా? ఉమ్, బాబు టైంలో వాటిని జగన్ ఇబ్బంది పెట్టాడు. ఉమ్, కుదుర్చుకున్న ఒప్పందాల విషయంలో కూడా ఇబ్బంది పెట్టాడు. ఉమ్, ఇక్కడే ఒక పెద్ద చీటింగ్ ఉంటుంది. ఈ చీటింగ్ ఏంటంటే, ఇప్పుడు మీది కంపెనీ, నాదొక కంపెనీ, మన వాళ్ళదొక కంపెనీ, 10 కంపెనీలు ఉంటే అందరూ 100 మెగావాట్లు ఉత్పత్తి చేయరు కదా. చేయలేరు. ఉమ్, మీది 2 మెగావాట్లు ఉండొచ్చు, అవును. నాది 5 ఉండొచ్చు, ఇంకోటి 10 ఉండొచ్చు. అవును. ఇది ఉమ్, ప్రభుత్వం ఇది తీసుకోవడానికి ఏంటి బాధ? ఉమ్, అలా కాకుండా అప్పట్లో జరిగినటువంటి ఒక ఇష్యూ ఏంటంటే, ఓ సంస్థతో వీళ్ళందరూ ఒప్పందం చేసుకోవాలి. ఉమ్, ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి అమ్ముతుంది. ఉమ్, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకి డబ్బులు ఇస్తుంది, ఉమ్, వాళ్ళు వాళ్ళకి ఇవ్వాలి. ఉమ్, ఈ మధ్యలో దళారీ ఎందుకు? అవును వీడెందుకు తినాలి? ఉమ్, దానివల్ల డబ్బులు ఎక్కువైపోవట్లేదా? అవును అప్పుడు జగన్ ప్రస్తావించింది అది. ఉమ్, అది తెలుగుదేశం నాయకులకు సంబంధించినటువంటి కంపెనీలకు ఇచ్చారు. అట్లాగా అవును ఆ కంపెనీకి అసలు వాళ్ళు పవర్ ప్రొడక్షనే చేయరట, ఉమ్, చెయ్యని కంపెనీలకు ఇచ్చారు. లేదా వాళ్ళు ఒక యూనిట్ 10 యూనిట్లు 10 మెగావాట్ల ఉత్పత్తి చేసేవాళ్ళు మిగతా వాళ్ళతో అయిపోయి టోటల్గా 100 ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు అన్నట్టు. ఉమ్, అవన్నీ సమస్యలే కదా. అవును ఉమ్, వాస్తవాలు ఎవరి ఆస్పెక్ట్లో వాళ్ళు చెప్తారు. కానీ మనకి దరిద్రం ఏంటంటే వివరంగా అర్థమయ్యేలా చెప్పగలిగినటువంటి మూడవ వ్యవస్థ లేదు, ప్రత్యామ్నాయ వ్యవస్థ. ఉమ్, అదే మనకి శాపం. అవును. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రజెంటేషన్ చేసే టైంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా వినిపించారు. బాధుడే అంటే ఆయన పాదయాత్ర టైంలో మాట్లాడి ఇవన్నీ. కానీ ఇప్పుడు బాబు గారు చెప్పాలనుకున్నది 1,29,500 కోట్లు నష్టం ఉంది దీనివల్ల. అయినా సరే వాళ్ళు ట్రూ అప్ ఛార్జీలు అది వేసి జనాలను నడ్డి విడిచారు. మేము ఇవ్వనా, దాని అర్థం మేము వచ్చిన తర్వాత ఛార్జీలు ఇంకా పెరగవనా, లేదంటే ఆ భారం ఉంది కాబట్టి ఆ భారం భరించాల్సిందే అని ముందు హింట్ ఇచ్చారా? అది ఏంటనేది ఆయనే చెప్పాలి రేపు పొద్దున. ఈ నెలలో బిల్లుల్లో అయితే నేను చూశాను 2-3 బిల్లులు 400 యూనిట్లు దాటినటువంటి వాళ్ళకి. అంటే ఇప్పుడు ఒక అతని బిల్లు 400 యూనిట్లు, ఇది నెలకి 400 నుంచి 500-550 యూనిట్ల దాకా కాలుతుంది. వాళ్ళకి సోలార్ పవర్ కూడా ఉంది. అంటే 400 ఇప్పుడు కొంచెం కామన్ అయిపోయింది చాలా వరకు. ఏసీలు ఇవన్నీ ఉంటే సోలార్ పవర్ కూడా ఉంది. సోలార్ పవర్ ద్వారా ప్రభుత్వానికే వెళ్తాను. అవును. వాళ్ళకి మామూలుగా బిల్లు 500-1000 రూపాయలు అట్లా పడుతుంది రెగ్యులర్ గా వాడేటప్పుడు. ఎందుకంటే ఇది ఉంది కాబట్టి 500 యూనిట్లు కాలుద్ది. కానీ వాళ్ళ ప్రొడక్షన్ 300-400 యూనిట్లు ఉంది కాబట్టి ఇంకా 100 యూనిట్లు పడాలి, దాని వరకే పడేది. అది ఒక 500-1000 అట్లా పడుతుంది. అవును. అక్కడ వాళ్ళు సోలార్ తీసుకుంటుంది గవర్నమెంటే కదా. అవును. కానీ 5,500 బిల్లు పడింది ఈ నెలలో. ఏంటంటే అదేదో పేరేదో పెట్టారు, పదం ఏదో ఉంది. ఏంటది అని కనుక్కుంటే
ఒక మనిషి అంట మామూలుగా కరెంటు 500 యూనిట్ల పైన వాడేటటువంటి వాళ్ళకి, 400 యూనిట్ల పైన వాడే వాళ్ళకి 6 నెలలకు ఒకసారి ఒక బల్క్ అమౌంట్ వేస్తారట. ట్రూఅప్ ఛార్జ్ కాదు, అది ట్రూఅప్ కాదు, ఇంధన ఛార్జీలు కాదు, అది ఒక మెయింటెనెన్స్ ఛార్జ్ అనే పేరుతోనే ఏదో పేరు చెప్పేస్తారట. మెయింటెనెన్స్ ఛార్జ్ అంటే 400 యూనిట్ల పైన వాడిన వాళ్ళకి కామన్ గా అదనంగా ఒక 5,000 రూపాయలు పడుతుంది అనమాట. అంటే అది సగటుని ఏదో వేసి వేస్తారట. 5,500 ఎందుకు ఎక్స్ట్రా పడింది అని అడిగితే చెప్పిన మాట ఇది. అదేంది పోనీ ఇప్పుడు అది గవర్నమెంట్ కరెంటు వాడకాన్ని తగ్గించడం కోసం అనుకుందాం. ఇప్పుడు ఆ లెక్కనంటే 500 యూనిట్లకు మామూలుగా మీకు హైయెస్ట్ స్లాబ్ 10 రూపాయలు వసూలు చేస్తున్నారు అక్కడ. అంతే, యూనిట్ ఛార్జ్ పెరుగుతుంది కదా మీకు, 400 యూనిట్ల పైన 10 రూపాయలు పడుతుంది. 10 రూపాయల చొప్పున కడుతూ మళ్ళీ ఇది బోనస్ అంటే 20 రూపాయలు యూనిట్ పడింది అంతే. అవును అవును, వ్యాపారస్తుడి కంటే దారుణం అది, కమర్షియల్ కంటే ఎక్కువ. వ్యాపారస్తులు ఎత్తురు కూడా అట్లాగే పోతున్నారట. ఈ దోపిడీ ఇంతకుముందు జరిగింది, ఇప్పుడు తీస్తారనుకుంటే ఈ దోపిడీ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ విద్యుత్ ఛార్జీలను పెంచబోము అన్నారు. అవును, గుడ్. ఇప్పుడు ఆ ట్రూ అప్ ఛార్జీలు లేకపోతే ఇంతకుముందు ట్రూ అప్ ఛార్జీలే పెట్టారా వేరే పేరు పెట్టారో తెలియదు, బట్ అప్పుడు వేసేవాళ్ళు. అయితే ఎంత దారుణం ఉండేది కాదు. జగన్ టైంలో ట్రూ అప్ ఛార్జీలు అన్నటువంటి పేరుతోనే కాకుండా రకరకాల పేర్లతో బాధారు. అవును, అదే సందర్భంలో అంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ టైంలోనేమో తక్కువ బాధారు అదనంగా, బిల్లుకి అదనంగా. ఇప్పుడు భారీగా బాధారు. ఇప్పుడు అది తగ్గిస్తారని కోరుకున్నారు జనం. నేను ఎన్ని యూనిట్లకు వాడుతున్నానో నా యూనిట్లకు నువ్వు చెయ్యి ఛార్జ్, హైయెస్ట్ 5 రూపాయలు 6 రూపాయలు వెయ్యి, కానీ 10 రూపాయలు దాటేస్తున్నది. అదే ఒక దోపిడీ అనుకుంటే ఇది మరొక దోపిడీ అదనంగా. ఇప్పుడు అవన్నీ తీసేస్తాం, ఉట్టి కరెంట్ ఛార్జీలు మరకే తీసుకుంటాం అని ఉంటే ఈ శ్వేతపత్రానికి ఒక స్వాంతన ఉండేది. శ్వేతపత్రంలో వాడు మోసం చేశాడు, ఇట్లాగే నడుస్తున్నది, తెక్కలోడు పనికిరానోడు ఇట్లా బానే ఉంది. ఇదే పదం జగన్ గనక బాబును మాట్లాడితే ఒప్పుకుంటారా? ఆయన శ్వేతపత్రాలు విడుదల చేయలేదు మరి. అట్లాగంటే ఈ తెక్కలోడు పిచ్చోడు ఇట్లాంటి పదాలు గనక అంటే ఒప్పుకుంటారా? అహంకారం అంటారు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు బేసిక్ గా, అది తేడా. ఇక్కడ భాషాపరమైనటువంటి సమస్య. రెండోది ఇది, అది పక్కన పెడితే పాయింట్ ఏంటంటే ఇక్కడ కావాల్సింది జగన్ దోచుకున్నాడు. ఎస్, మధ్య తరగతే కాదు పేదవాళ్ళు కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. జగన్ సంక్షేమ పథకాలు ఒక చేత్తో ఇస్తూ ఇంకో చేత్తో కరెంట్ బిల్లుల్లో బాధపడేస్తున్నాడని ఫీల్ అయ్యారు. మనమే ఇంతకు ముందు డిబేట్లు చేసుకున్నాం ఇక్కడ ఈ దోపిడీ ఏంటన్నారు. అలాంటిది ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని గద్దెదించాక మీరేం చేస్తారు? పెంచము అని చెప్పారు, వెరీ గుడ్. ఈ కరెంటు ఛార్జీల వరకే వసూలు చేస్తారా? ఈ పేరుతో వాళ్ళు దోచిందని కంటిన్యూ చేస్తారా? అది చెప్పట్లేదు కదా. వీళ్ళిద్దరి మధ్య కొట్లాట్లో దానికి వీళ్ళ కౌంటర్లు ఇచ్చారు. విద్యుత్ శాఖలో వృద్ధి రేటుని కంపేర్ చేస్తున్నారు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు 1.9% ఉంటే జగన్ ఉన్నప్పుడు ఏకంగా 4.7% అని. ఆదాయాన్ని బట్టి ఛార్జీల పేరుతో బాధిన బాధుని బట్టి వృద్ధి రేటు పెరిగింది జగన్ హయాంలో అని అనుకోవాలా, లేదు అంటే ఇంతకుముందు అది లేదు కాబట్టి తగ్గిందని అనుకోవాలా? దాన్ని ఎలా కౌంట్ చేసి చూడాలి? విద్యుత్ ఉత్పత్తి చంద్రబాబు టైంలో కంటే జగన్ టైంలో పెరిగింది, ఎందుకంటే 2 కొత్తవి వచ్చినాయి, అలాగే కొన్ని కొత్తగా సంస్థలు వచ్చినాయి కాబట్టి. అవును, అది పెరిగింది. వాడకం కూడా అదే స్థాయిలో పెరిగింది. అవును, వాడకం పెరిగింది. జగన్ టైంలో చంద్రబాబు టైం కంటే భారీగా పెరిగింది. ఎందుకంటే ఈ ఉచిత పథకాల ద్వారా వచ్చినటువంటి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లు, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్లు భారీగా కొనటం మూలంగా ఇవాళ రోజున మీరు ఇందాక అన్నట్టు ప్రతి ఇంట్లో కూలర్, ఏసీను ఏదో ఒకటి వాడుతున్నారు. దానివల్ల వాడకం భారీగా పెరిగింది. ఆ పెరిగినటువంటి కారణంగా ఇప్పుడు జనాలకందరికీ కూడా బిల్లులు భారమైంది. కరెంటు వాడేటప్పుడు మనకేమనిపించదు, బిల్లు చూసినప్పుడు కడుపు రగిలిపోద్ది. కానీ ఎందుకు బిల్లు పెరుగుద్ది? ఇంట్లో కరెంటు వాడితేనే కదా. ఎందుకు వాడుతున్నాం మనం? అవసరమై వాడుతున్నామా? ఎదవరకటి రోజుల్లో తల్లిదండ్రులు కానీ అందరూ కూడా మనం బయటికి వెళ్ళేటప్పుడు లైట్లు ఆఫ్ చేయాలా, ఈ ఆఫ్ చేయాలా, ఫ్యాన్ ఆఫ్ చేయాలా, ఫ్రిడ్జ్ ఆఫ్ చేయాలా, ఇవన్నీ ఉండేది. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు, అన్ని ఆన్ చేసేయడం అలవాటు అయ్యింది. ఇంకోటి పొద్దు నుంచి రాత్రి దాకా టీవీ ఆన్ లోనే ఉంటది, ఛార్జింగ్లు కంటిన్యూగా అవుతూనే ఉంటాయి, ఎండాకాలం వస్తే ఏసీలో ఆన్ లోనే ఉంటాయి. మరి వాడకం ఏమో పెరుగుతానే ఉంది. ప్రజల ఆలోచన ధోరణిలో వచ్చిన మార్పు. ఇప్పుడు దాన్ని ఇదిగో జగన్ దోచేశాడు కాబట్టి బాబు గారు వచ్చారు లైన్లో. ఇప్పుడు అయ్యి ఫైనల్ టారిఫ్ ఎంత పెడతారు?
అది వెయిట్ చేస్తున్నారు జనం. అదొకటి. విద్యుత్ ఉత్పత్తి విషయంలో ఇతర ఆధారిత మార్గాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్నంటే చంద్రబాబు నాయుడు గారు మేము ఇది చేస్తాం వస్తే, లేదంటే బొగ్గు ఆధారిత, లేదంటే ఇందాక మీరు అన్నట్టు విండ్ పవర్, అవి అయితే ఏం చెప్పలేదు. ఆ దిశగా ఏం ఆలోచించుతా ఇప్పుడు ప్రభుత్వం? ఇప్పుడు అన్నీ కూడా నాశనం చేశారని చెప్పడానికే కానీ మేమేం చేస్తాం, అది శ్వేతపత్రం అంటే ఏంటి, నిన్నేం జరిగిందో చెప్పడం, భవిష్యత్ పత్రం కాదు చెప్తోంది. అంటే మా ప్రణాళిక ఏంటి విద్యుత్ రంగానికి సంబంధించి అయ్యేం చెప్పట్లేదు కదా దేంట్లో కూడా. పోలవరం అయినా ఇదైనా ఆయన నాశనం చేశాడు కాబట్టి ఇట్లాంటి వాడు పనికిరాడు, జీవితంలో అతన్ని సీఎంగా ఎన్నుకోవద్దు, అతని పార్టీని మూసేయండి, అదే తప్పించి మేము ఇట్లా మారుస్తామని ఏం చెప్పట్లేదు కదా. ఇప్పుడు నాకున్న భయం ఒక్కటి ఉంది, మనకి మహారాష్ట్ర కానీ అట్లాంటి ఇతర కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ని ఇలాగే అప్పులు వీటిది అయ్యాక తీర్చలేని పరిస్థితులు అని చెప్పేసి విద్యుత్ శాఖను అమ్మిపడేశారు. అమ్మిపడేసి ఆ డబ్బులతో అప్పులు తీర్చినట్టు చూపించారు. అప్పటి నుంచి ఆ విద్యుత్ సంస్థ ఏదైతే ఉంటుందో వాడిష్టం, వాడు ప్రొడక్షన్ కాస్ట్ని చూపెడతాడు, దాని ఆధారంగా రెగ్యులేటరీ కమిషన్ చూపెడతాడు, వసూలు చేసుకుంటుంది. ఒకవేళ కనుక సబ్సిడీ ఇవ్వాలంటే ప్రభుత్వం ఇవ్వాలి, ప్రభుత్వం ఇస్తే మాత్రం వాడు సబ్సిడీ ఇస్తాడు, లేకపోతే వాడు ప్రొడక్షన్ డబ్బులు తీసుకుంటాడు. ఇట్లా జరిగింది. ఇప్పుడు జగన్ ఏంటంటే అప్పుడు ఒక విధానం తయారు చేసుకొచ్చింది, కొన్ని పవర్ ప్లాంట్లు గవర్నమెంట్ తరపున సెట్ చేసి, అదే కదా అతని ఉద్దేశం, పోలవరం దగ్గరది కానీ ఇది గవర్నమెంట్ తరపున కట్టిస్తే, అట్లాగే గవర్నమెంట్ ప్రొడక్షన్ బిగిన్ చేస్తే దాంట్లో నుంచి కొంత మనకి ఈ ఉచిత విద్యుత్కి ఇచ్చేటటువంటి డబ్బులు, భూమి అదే కరెంటు ప్రభుత్వం ఉత్పత్తి చేయాలని ఒక ప్లాన్ చేశాడు. అది ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఇంకోటి అసలు టోటల్ పవర్ ఏమన్నా తీసుకెళ్ళి ఏ అదానీలకు అంబానీలకు ఇస్తారా? ఎందుకంటే కొన్ని చోట్ల అట్లా ప్రైవేట్ కంపెనీలు వచ్చేసినాయి. గతంలో 2019లో అట్లాంటి ప్రయత్నం జరిగిందని చంద్రబాబు మీదన అసెంబ్లీ వేదికగా ఇతను ఆరోపించాడు జగన్మోహన్ రెడ్డి. అందులో అప్పుడు ఏంటవి మన ఇవి కూడా దాని పేరేంటవి పవర్కి సంబంధించిన స్టేషన్లు, సబ్ స్టేషన్లు, ల్యాండ్లు ఉంటాయి కదా, ఆ ల్యాండ్లన్నింటినీ కూడా కాగితాలన్నీ రెడీ చేస్తారు అమ్మడానికి. హిందూజాలో ఎవరో కొనుక్కోవడానికి రెడీ అయితే ఈ లోపు అదానీయులు వచ్చేసి వాళ్ళు మాకు కావాలనేటప్పటికి ఈ లోపు ఎలక్షన్స్ వచ్చి ఆగిపోయింది, లేకపోతే అప్పుడు అమ్మేద్దాం అనుకున్నారు అన్నట్టు అప్పుడు జరిగినటువంటి కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది, ప్రైవేట్ పరం అయిపోతుంది, అప్పుడు కంప్లీట్ గా అటుకి వెళ్ళిపోతుంది అనమాట. అట్లాంటిది ఇప్పుడు ముంబైలోనే అక్కడ ఉంది, దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో. అట్లా చేస్తే డేంజర్, ఇక చాలా ప్రమాదకరమైనటువంటి ఇష్యూ. వాస్తవంగా ఎంతసేపటికి కొన్ని ఇష్యూస్ ఎట్లా ఉంటాయంటే మనం తెలిసి కూడా అవాయిడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీకి ఉందనుకోండి, ఆర్టీసీకి సంబంధించి షాపులు అవి లోపల ఉన్నాయి, బాగుంది, దానికి బోల్డ్ అన్ని ల్యాండ్స్ ఉంటాయి, ఖాళీ ల్యాండ్స్. ఆ ఖాళీ ల్యాండ్స్ చుట్టూతా కూడా షాపింగ్ కాంప్లెక్స్లు కట్టించేసేసి అద్దెకిస్తే అద్దె పర్మనెంట్ గా వస్తూ ఉంటే ఇంకొక ఆదాయం ఉంటది కదా. ఇప్పుడు కొంత ఆదాయం ఉంది దాంట్లో ఉన్న స్టాల్స్ వాటి వల్ల, అలాగే కొరియర్ల వల్ల కొంత ఆదాయం వస్తుంది, రైల్వేస్ ఉన్నాయి, కొరియర్లు, తర్వాత ఇతరత్ర ఆదాయం వస్తుంది కదా. దానికి కొత్తగా ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం, ఇవన్నీ సోలార్ పెట్టింది రైల్వే స్టేషన్స్ అని, దాని ద్వారా పవర్ ప్రొడక్ట్ అవుతుంది, రైల్వే వాడుకోగా మిగతాది గవర్నమెంట్ అమ్ముతుంది, గవర్నమెంట్ ఆ డబ్బులు ఆదాయం వస్తుంది. అట్లాగే రైల్వే ల్యాండ్స్ ని షాపింగ్ మాల్స్ ఇట్లాంటివి గట్టిస్తుంది, అట్లాగా ఆదాయం వస్తుంది. అట్లాగా ఇవన్నీ ఉన్నాయి కదా సబ్ స్టేషన్స్, ల్యాండ్స్, ఇవన్నీ అవి ఊరు చివరన ఉన్న కొన్ని, లేదా ఊరు మధ్యలో ఉన్నాయి కూడా ఉన్నాయి. ఆ ల్యాండ్స్ ని ఎవడికో ప్రైవేట్ వాడికి అమ్మిబాడేసేయడం కాకుండా వాటిని తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా, షాపులు కట్టించచ్చు కదా, షాపింగ్ కాంప్లెక్స్ కట్టించచ్చు కదా. అట్లాగే విద్యుత్ శాఖ బోల్డ్ అంత ల్యాండ్స్ ఉంటుంది, గుణదలు ఉంది, బోల్డ్ అంత ల్యాండ్ ఉంటుంది, అట్లా ప్రతి సబ్ స్టేషన్ దగ్గర బోల్డ్ అంత ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్స్ కాస్ట్ చూసుకుంటే గనక విద్యుత్ శాఖ అంటే బోల్డ్ అంత ఆస్తి ఉంటుంది. సరిగ్గా చెప్పాలంటే ఇప్పుడున్న ఈ అప్పులు వాటిని చూస్తే ఒక 5-6 లక్షల కోట్లు ఆస్తి ఉంటుంది దానికి. ఆర్టీసీదైనా అదే కదా సమస్య. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉంది, స్టీల్ ప్లాంట్ ల్యాండ్ పరంగా వాల్యూ చేస్తే గనక స్టీల్ ప్లాంట్లు 10 స్టీల్ ప్లాంట్లు కట్టించుకోగలిగినంత ల్యాండ్ ఉంది దానికి. కానీ ఇక్కడ ప్రభుత్వాలు తెలివిగా రాజకీయం ఒకవైపే చేస్తే రెండో వైపుని దాచేస్తాయి. ఇప్పుడు మనం ఆశపడాల్సిందల్లా ఒకటి, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తారని కాదు, పెరగకుండా ఉంచాలి అని కోరుకోవాలి. అట్లాగే పవర్ ప్రొడక్షన్, ఇప్పుడు ఈ బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్లు పెట్టారు కదా, సోలార్ పవర్ ప్లాంట్లు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెట్టకూడదు, విండ్ పవర్ ప్లాంట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెట్టకూడదు? పెడితే అది ఏ కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకుని ఒకటి పెట్టు. ఇప్పుడు ట్రాన్స్కో, జెన్కో ఇట్లా పెట్టావు కదా, జెన్కో ప్రొడక్షన్ ప్లాంట్ అనుకో, దానికి అప్పచెప్పు 10 పవర్ ప్లాంట్లు కట్టించమని చెప్పు,
కేంద్రం ఇచ్చే సబ్సిడీలు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వచ్చు కదా ఒక రకంగా. చక్కగా ప్రతి ఇంటికి మీరు పెట్టుకుంటే 2 లక్షలు సబ్సిడీ, అదేదో రాష్ట్ర అవసరం ప్రభుత్వం లేదు అసలు. నేను ఇంకా అక్కడ దాకా కూడా అక్కర్రా. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ప్రతి వేళతో కట్టించిపెచ్చండి. అదే అంటున్నాను. సోలార్ పవర్ కి సంబంధించి ఏమి తిప్పుతారంటే అంత ఏర్పిస్తారు అవును డిపార్ట్మెంట్. అవును. ప్రతి ఇంటికి సోలార్ పవర్ ఎంకరేజ్ చేయండి. 3.5 లక్షల రూపాయలు అవుతుంది ఒక ఇంటికి. 2 లక్షల నుంచి 3 లక్షలు అవుతుంది ఒక డబుల్ బెడ్రూమ్ కి. అట్లాంటిది ఈవెన్ అపార్ట్మెంట్లుగానే పెట్టుకోవచ్చు. ఆ బాల్కనీకి తగిలించవచ్చు అవి సోలార్ ప్లేట్. అవి పూర్తిగా ఎంకరేజ్ చేయండి. దానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 1 కోటి మందికి ఇస్తానండి, 1 కోటి ఇళ్ళకి. రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంటే కనీసం 25 లక్షలు మన ఆంధ్రాకి తెచ్చుకోవచ్చు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తే ముందు పవర్ ప్రొడక్షన్ అవసరం తగ్గుతుంది. అది మెయిన్. అది అలాగే దాని నుంచి ప్రొడక్షన్ ప్రభుత్వానికి వస్తుంటది. 2.5 రూపాయలే వాళ్ళకి ఇచ్చేది ఆ ఇంట్లో. అది కూడా ఏనాడు డబ్బులు ఇచ్చి పోరు వీళ్ళు. కాబట్టి సీరియస్ గా చెయ్యాలి, ప్రజల సమస్య పరిష్కరించాలనుకుంటే చెయ్యొచ్చు. ఊరికినే విమర్శలు ఈ హడావిడి అనుకుంటే నడుస్తుంది. అది కూడా ఒక రకంగా రాజకీయం అనుకోవాలి. విద్యుత్ రంగం మీద విడుదలైన శ్వేతపత్రం వల్ల ప్రజలకి ఒరిగేది ఏంటి, ప్రయోజనం ఏంటి అనే దాని మీద ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న చర్చ. ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తారా, లేదంటే ఇలాగా రాజకీయమే చేస్తారా? నగ్న సత్యాలు పేరుతో శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే దాన్ని ప్రతిపక్షంలో వైసీపీ అన్ని అసత్యాలే అంటూ చేస్తున్న రాజకీయం. ప్రజలకైతే దీనివల్ల ఒరిగేది ఏం లేదు. చూద్దాం ఏం జరుగుతుంది.